ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనము చదువుకుందాం. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ రాయబడిన ఒక శ్రేష్టమైన సంగతిని మనం చదువుతూ ఉన్నాం. అది ఏమిటి అని అంటే, వాక్యం అంటూ ఉంది, చూడండి, కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను అని ఇక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ప్రభు అట మన విషయంలో కటాక్షించి మన మీద ఆయన జాలి పడుతూ ఉన్నాడంట. ఎందుకో తెలుసా అండి? పై వాక్యం అంటది, ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని. చూసారా, ఆయన కోపపడి మనల్ని కొట్టాడట. కొట్టిన దేవుడు కటాక్షించి నీ మీద జాలి పడుతూ ఉన్నాను అంటున్నాడు. ఎందుకు కోపం వచ్చింది? నేను అంటాను నా దేవుని బిడ్డలారా, మరి దీర్ఘశాంతము కలిగినటువంటి దేవునికి ఎందుకు కోపం వచ్చింది? ఆ సమాధానము కలిగిన దేవునికి ఎందుకు కోపం వచ్చింది అని అంటే, మన క్రియలు, మన యొక్క పాపిష్టి క్రియలను బట్టి దేవునికి మనము కోపాన్ని పుట్టించిన వారముగా ఉన్నాం. చూసారండి, కోపాన్ని పుట్టించాం. అందుకనే అక్కడ ఆయన అంటారు, నేను కొట్టాను కానీ మరి కటాక్షించి మరలా నీ మీద నేను జాలి పడుతున్నాను, నీ మీద నేను జాలి పడుతూ ఉన్నాను అంటారు. కనుక నా దేవుని బిడ్డలారా, గమనించండి, మన ప్రభువు మనల్ని కటాక్షించాడు, మన మీద ఆయన జాలి పడిన దేవునిగా ఉన్నాడు. నేను అంటాను, నీ స్థితిని చూసి ఎవరో ఏదో మనుషులు నిన్ను చూసి జాలి పడాలనుకుంటున్నావా? నా పేదరికం వారికి తెలియదా? నా అనారోగ్యం వారికి తెలియదా? నా ఒంటరితనము వారికి తెలియదా? నా పరిస్థితులు వారికి తెలియదా? మరి ఎందుకు జాలి లేదు, దయ లేదు అని ఎవరో సాటి మనుషుని యొక్క జాలి కోరుకుంటున్నావా? కాదు. ఆలోచన చేయండి, నీ దేవుడు నీ మీద జాలి పడితే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. మనుషులు జాలి పడితే ఏముందండి? అవునా కదా? దేవుడే మన విషయంలో ఏమవ్వాలంట? జాలి పడాలి. దేవుడే మనల్ని బలపరచాలి. దేవుడే నా దేవుని బిడ్డలారా మనల్ని ఇంకను కూడా కృపచేత నింపాలి. కనుక ఈరోజు నా యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, ప్రభు మన విషయంలో జాలిపడి మనల్ని ఇంకనూ బలపరచులాగున ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో నాయన, ఈ ఉదయ కాలం ముందు నా తండ్రి నీకే వేలాది స్తోత్రాలు. అవును ప్రభువా, అయా మీరు మాట్లాడిన రీతిగా మా మీద కటాక్షం ఉంచి అయా మా మీద మీరు జాలి పడుతున్న దేవునిగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఇంకనూ నాయన అయా మీ కటాక్షముతో, మీ జాలితో, మీ దయతో మేము వర్ధిల్లులాగున, మేము ముందుకు సాగులాగున మీరు కృపని మనం ప్రార్థిస్తున్నామయ్యా. బలపరచండి నాయన, దీవెన కర్మగా మార్చండి ప్రభువా, ఆశీర్వాదంతో నింపి అయా మీరు నడిపించి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.